విద్యార్థి అయినటువంటి 7వ తరగతి విద్యార్థి శ్రీ హర్ష, గ్రామం కొండారెడ్డిపల్లి. ఆయన వికలాంగుడు కాబట్టి ఆయనకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందని నేను రవీందర్ గౌడ్ సార్కు ఫోటో పెట్టిన వెంబడే 2 రోజుల లోపల, ఇంకా 15th ఆగస్టు రోజే వస్తుంది అనుకున్నారు, కొద్దిగా లేట్ అయింది. వెంబడే ఈ యొక్క సహకారం అందించి ఆ పిల్లవాడిని చదువుకోవడానికి అనుగా ఉండేటట్లు విధంగా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ సార్ గారికి, అదేవిధంగా మండల విద్యాధికారి రామరెడ్డి సార్ గారికి, అనిల్ సారు, తర్వాత చంద్రశేఖర్ సార్, గోపాల్ సార్ అందరికి కూడా ఈ ప్రయత్నంలో సఫలమై అందరికీ సహాయ సహకారాలు అందించినందుకు మళ్ళీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి డిఎన్హెచ్ఎం రవీంద్ర సార్ గారు, అదే గౌరవ మండల విద్యాధికారి రామరెడ్డి సార్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా జిల్లా కార్యవర్గ బృందము, అమ్మనాన్న ఫౌండేషన్ నిర్వాహకులు అందరికీ కూడా వితరణ కార్యక్రమం నమస్తే తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమాలు 10-15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కొండారెడ్డిపల్లి గ్రామ నివాసి విద్యార్థి పుట్టుకతో అంగవైకల్యం సంభవించినటువంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ విద్యావంతుల ఆధ్వర్యంలో సతీ స్నేహ వారి కిసాన్ బంధు వారి సహకారంతో ఈరోజు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనం చిన్న అంశాన్ని పరిశీలించాలి. ఈ బాబుకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయకపోవడం, అదేవిధంగా స్థానిక పాఠశాల ఆంధ్రరావు సార్ గారు దాన్ని దృష్టికి తీసుకురావడంతో ఈ విద్యార్థికి అవకాశం తీరిందని సంతోషం వెలువజిస్తూ ఉన్నాం. ఈ ద్వారా పిల్లగాడు విద్యార్థి మానసికంగా శారీరకంగా శ్రమ తీరి విద్యార్థులు ముందుకు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంగా మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుల బృందానికి, అదేవిధంగా ఈరోజు కిషన్ బంధ్ ద్వారా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కోడంగల్ పరిధిలో ఉన్నటువంటి కొండరపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ హర్ష అనే పురానికి మానసిక వికలాంగుడు కాబట్టి ఈ యొక్క కిషన్ బంధ్ ద్వారా ఒక బైసైకిల్ అయితే ఇవ్వడం జరిగింది. అతని చదువు కోసము సంబంధించినటువంటి వస్తుపోయినటువంటి ఇబ్బందుల ద్వారా మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మన రవీందర్ గౌడ్ సారు ఈ యొక్క కిషన్ బంధ్ ద్వారా అందించడం చాలా మంచి విషయమే. నేను ఒక విద్యార్థిగా ఈ యొక్క అవసరాలు చాలా ఉంటాయి సార్, చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి కిషన్ బంధ్ ద్వారా అదేవిధంగా విద్యావంతుల వేదిక ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మా గురుగారితో మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఒక అమ్మనాన్న ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాల నుంచి సార్ వాళ్ళతో వెంబడి సార్ వాళ్ళు నా వెంట ఒక తమ్ముడుగా నా వెంట ఉండి నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కిషన్ బంధ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు కొడంగల్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చిన్న కార్యక్రమము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శ్రీహర్ష అనే ఒక విద్యార్థి పుట్టుకతో మా మెడికల్ టర్మినాలజీ ప్రకారం అయితే కంజనైటల్ అనామలీస్ అంటాము. పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని జన్యుపరమైన ప్రాబ్లం వలన అతడు మనలాగా నడవలేకపోతున్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతడు కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈ వికలాంగులు యూజ్ చేస్తారో అటువంటి సైకిల్ వాడుతూ ఉన్నాడు. కానీ దాని యొక్క సర్వీస్ అయిపోయింది. సో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే హై స్కూల్లో ఉన్నటువంటి మన ఆనందరావు సారు, మిగతా వాళ్ళందరూ కూడా మన రవీందర్ గౌడ్ సార్కి తెలియజేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి, దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే సేవా కార్యక్రమాలు రవీందర్ గౌడ్ సార్తో కలిసి చేస్తున్నామో దానికి అన్నిటికీ కూడా ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళు కిసాన్ బంధ్ అనే మన స్వచ్ఛంద సంస్థ నుంచి సతీష్ అని ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు, అతడు వాళ్ళ స్నేహితుల బృందం అందరు కలిసి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. తుంకిమెట్లలో, ఏర్పమల్లలో, బొమ్రెస్పేట్ మండల్లో చాలా స్కూళ్ళల్లో కంప్యూటర్స్ ఇవ్వడము, వాటర్ ఆర్ఓ సిస్టమ్ ఏర్పాటు చేయడము, ఇటువంటి ఎన్నో చేయడము. ఇది కూడా వాళ్ళ వరకు సార్ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి మనకు ఈ సైకిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మరి ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బృందము, విద్యార్థులు, ముఖ్యంగా రవీందర్ గౌడ్ సార్ వాళ్ళు, కిసాన్ బంధ్ వాళ్ళ స్వచ్ఛంద సంస్థ యొక్క వాళ్ళ టీము అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు కూడా
మాకు ముందు ముందు చేయడానికి కూడా అవకాశాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ కొడంగల్ యందు మరి ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆనందరావు సార్ గారి యొక్క చొరవతోన శ్రీహర్ష అనే విద్యార్థికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందిని మా దృష్టికి తేవడం వల్ల మరి ఇమ్మీడియట్గా నేను కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ నేయాలకు చేరవేశాను. తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు ఉమ్మడిగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. అటువంటి కార్యక్రమానికి శ్రీహర్షకు అందియాలనగానే పెద్దలు రవీంద్ర యాదవ్ సార్, అదేవిధంగా మన ఎంఈఓ గారు రామరెడ్డి సార్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మరి బాకారం చంద్రశేఖర్ గారు, మరియు కార్యదర్శి అయినటువంటి మరి అనిల్ కుమార్ గారు, గోపాల్ గారు, అమ్మానాన్న ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు రవి గారు, అదేవిధంగా దుద్యాల ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు రామ్లన్న గారు, మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీహర్షకు ఇటువంటి సైకిల్ ఇవ్వడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి విద్యార్థులకు రవీందర్ యాదవ్ సార్ మరియు రామరెడ్డి సార్ తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు ఉమ్మడిగా అనేక కార్యక్రమాలు వాళ్ళ ఆశీర్వాదంతో 10 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం. మరి సతీష్ నేయాలు కూడా చాలా ఉధృతంగా ఈ ప్రాంతానికి మరి వాళ్ళు సహకారం అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నారు. దానికి ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేడు శ్రీహర్ష 7వ తరగతి చదువుతున్నాడు. మరి ఆనందరావు సార్ చెప్పంగానే ఇమ్మీడియట్గా నేను ప్రపోజల్ పెట్టిన 2 డేస్లోనే వాళ్ళు ఆ సైకిల్ని అందించడం జరిగింది. కాకపోతే 15th ఆగస్టు రోజు మధ్యాహ్నం 11 తర్వాత సైకిల్ తాండూరు రావడం జరిగింది. అందుకొరకు ఆలస్యమైంది. శ్రీహర్షను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కోరడం ఏంటంటే ఆయన ఎంతవరకు చదువుతారో ఆ చదువు ఉన్నత స్థాయి చదువుల వరకు కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు అండగా ఉంటుంది. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆయనను అందరితో పాటుగానే మన సమానంగా భావించి ఆయనకు ఆత్మన్యూన్యత భావాన్ని తొలగించి ఉన్నతమైన విద్యను అందించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ నేయాలకు ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.